ఆన్సర్ గారు ఏంటి వైసీపీ మైండ్ సెట్ మారుతుంది వేరేది ఏమైనా పొత్తులు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి కొద్దిగా స్ట్రాంగ్గా జనాల్లోకి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారని వాళ్ళు సమస్య లేదు మాకు అవసరమే లేదు మాకు 40% ఓట్ బ్యాంక్ ఉన్నది అంటున్నారు. ఏంటి సీమలో మీ ప్రత్యేక ఫోకస్ ఏంటి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. వరం గారు, సీమలో 7 అసెంబ్లీల్లో గెలిచి జెండా ఎగరవేశాం. మొన్న పులివెందుల నాది 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 అని చెప్పుకునే ఆ పులికి చలి జ్వరం వచ్చేలాగా పులివెందుల జడ్పీటీసీని కైవసం చేసుకున్నాం. ఇంకా రాష్ట్ర రాజకీయాలు పొత్తుల గురించి మాట్లాడుకోవాలనుకుంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి కూడా అనేక పార్టీలతో పొత్తు కట్టి ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతుంది. దీన్ని ఎవరన్నా విమర్శిస్తే అది వాళ్ళ అవివేకం. కాబట్టి ప్రత్యేకమైనటువంటి మాస్టర్ ప్లాన్ ఏమీ అక్కర్లేదండి. ప్రజలు ఈవేళ కూటమి ప్రభుత్వానికి, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సూపర్ 6 పథకాలకి ఫిదా అయ్యారు. అందుకే ప్రజల్లో పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఎక్కడ చూసినా, కడపలోనే కాదు రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా అదే వైబ్స్ వస్తున్నాయి. ఇప్పుడు కడప చరిత్ర గురించి కూడా చెప్పాలి మీకు దయచేసి, ఎందుకంటే ఇది సందర్భం. మీరు అడిగిన క్వశ్చన్ అటువంటిది. ఎటువంటి గడ్డండి సీమగడ్డ. హరిహర బుక్కరాయలు రాయలసీమను పరిపాలిస్తున్న రోజుల్లో ఆయన వేట కుక్కల్ని తీసుకుని అడవికి వేటకెళ్తే ఆ వేట కుక్కల్ని కుందేళ్లు తరుముకొచ్చాయంట. అది సీమ పౌరుషం. ఢిల్లీ పోయి చీకట్లో ముగ్గులెట్టడం, చీకట్లో కాళ్ళు పట్టుకోవడం, మోకాళ్ళ మీద పడడం, అది కాదు కదా సీమ పౌరుషం. కాలజ్ఞానం పుట్టింది అక్కడ. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కాలజ్ఞానం పుట్టింది అక్కడ. ఆటవలది పద్యం పుట్టింది, యోగి వేమన చెప్పినటువంటి ఆటవలది పద్యం. పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుడు పుట్టిన దేవుని గడపది. కీర్తనలు పుట్టాయి. అలాగే పదకవిత పితామహుడు అల్లదాని పెదనామాత్యుడు పుట్టినటువంటి గడ్డది. అక్కడ ప్రబంధాలు పుట్టాయి. అంత పవిత్రమైనటువంటి సీమ క్షేత్రాన్ని, సీమను ఈవేళ నాది నాది నాదని రొయ్యి మీసాలు తిప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఏమైంది? బోర్ల పడింది. కాబట్టి సీమ ఆయన సొత్తు కాదు, వాళ్ళ తాత సొత్తు అసలు కాదు. వాళ్ళు ఫ్యాక్షనిజం తీసుకొచ్చారు సీమకు. రాయలేలని సీమ, రతనాల సీమ అన్నారు. అద్భుతమైన శ్రీనారాయణ రెడ్డి గారు అద్భుతమైన గేయం రాశారు. కత్తులను ఘంటములను కథను తొక్కిన విచట, అంగళ్ళ రతనాలు అమ్మినారటచట, నాటి రాయల కీర్తి నేటికి తలపోయు తుంగభద్రా నది తోయమాలికలందు ఆడవే జలకమ్ములాడవే అంటాడు శ్రీనారాయణ రెడ్డి గారు. అంత అందమైన సీమని, అనురాగాల సీమని, రాగాల సీమని, రత్నాల సీమని రౌడీ సీమగా, ఫ్యాక్షన్ సీమగా, నెత్తురు సీమగా మార్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని. అందుకే జగన్మోహన్ రెడ్డి తాతని, నాయనమ్మని పులివెందుల్లో పంచాయతీ వార్డు మెంబర్లకు కూడా ఓడించిన చరిత్ర అక్కడ ఉంది. కొన్ని కారణాల వల్ల కొంత గ్యాప్ తర్వాత కడప ప్రజలు నిజాలు, వాస్తవాలు గ్రహించారు. అందుకే పులివెందుల నుండి తరిమి కొట్టారు. వాళ్ళకి మళ్ళీ కడప జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఒక్క సీటు కూడా రాబోయే స్థానిక ఎన్నికల్లో దక్కదు. మీరు ఈ రోజు కావాలంటే ఆ రోజు మళ్ళీ డిబేట్కి నేను వస్తా. ఓకే, నోట్ దిస్ పాయింట్ సార్, అండర్లైన్ చేయండి పాయింట్ని. రేపు రాబోయే జనవరిలో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో, ఏప్రిల్లో రాబోయే మరో స్థానిక సంస్థ ఎన్నికల్లో ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా వైసీపీ పార్టీకి దక్కదు. ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి కూటమికి సిద్ధంగా ఉన్నారు. అది వాళ్ళు తెలుసుకుని మాట్లాడాలి. ఏదో పురాణాలు చదివితే లేకపోతే కహానీలు చెప్తే ఇక్కడ నమ్మేసి చెవులు పూలు పెట్టుకుని. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా అడిగితే అసలు సిగ్గుందా బుద్ధుందా అంటున్నారు. ఏమండి ప్రశ్న ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము వస్తామంటే సిగ్గుందా అడగడానికి బుద్ధుందా అంటున్నారేంటి? ఎవరన్నారు సిగ్గుందా బుద్ధుందని? చంద్రబాబు నాయుడు గారండి ప్రతిపక్ష హోదా కోసం. అవును, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా ఇస్తాడా? ముఖ్యమంత్రి ఇస్తాడండి? ప్రజలు ఇస్తారు, రాజ్యాంగం ఇస్తుంది. రాజ్యాంగం ఏం చెప్పిందని నేను చెప్పాడు గతంలో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి.
ఏం చెప్పాడు సార్? 10% సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఉంటుంది. చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు వచ్చాయి. ఒక 5 సీట్లు తీసి పడేస్తే 18కో 17కో పడిపోతాడు. ప్రతిపక్ష హోదా పోతుంది, పీకు పాడేద్దాం అన్నాడు. అన్నాడా? ఆయన అన్నాడు కదా. ఎవరంటారండి? చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటారు? ప్రతిపక్ష హోదాకి కోర్టు ఇస్తుంది ఈయనకి. ప్రజల్లో నువ్వు 11 సీట్లకు పడిపోయావు. వైనాట్ 175 అన్నావు, సిద్ధం అన్నావు, తొడగొట్టావు, మేసం తిప్పావు, రకరకాల విన్యాసాలు చేస్తావు, ఆయనతో మునగడు లేడన్నావు. ఏమైంది? ప్రజాస్వామ్యం ఇది. ప్రజల ముందు ఎవరైనా సరే తల దించాల్సిందే, తల వంచాల్సిందే. ఓటమి తప్పదు. ఇంకా ప్రజాస్వామ్యంలో తప్పు చేస్తే. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు బుద్ధి ఉందా, సిగ్గుందని ఆయన ఎందుకంటాడు? ఆయన మీద నిందలేయడం ఏంటి? అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ మొన్న అంటాడు, ఎన్టీ రామారావు గారు అసెంబ్లీకి రాకుండా పోయాడు, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుండి ఏడుస్తూ పోయాడు అంటున్నాడు. అంటే మీరు అసెంబ్లీని, ఆ గౌరవ సభని కౌరవ సభగా మారిస్తే, ఇంట్లో ఉన్న ఇల్లాలని మీరు దారుణంగా అసాసినేట్ చేస్తే క్యారెక్టర్ని, ఆయన కన్నీరు పెట్టుకుని పెద్ద ఆయన బయటకు వస్తే, ఇప్పుడు నువ్వు సెటైర్లు వేస్తావు. అంబటి రాంబాబు మీ నాయకుడు ఎమ్మెల్యే అయిన తర్వాత సంతకం పెట్టిపోయాడు. కనీసం తోటి సభ్యులు ప్రమాణ స్వీకారం వరకు కూడా వెయిట్ చేయాలి ఇప్పుడు అసెంబ్లీ హాల్లో. అంటే ఎంత భయపడుతున్నాడు ఇక్కడ మీ నాయకుడు. రమ్మని అసెంబ్లీకి. బయట మాట్లాడడం కాదు, బయట రోడ్ల మీద మిరపకాయలు తొక్కించడం, గుమ్మడికాయలు తొక్కించడం, మనుషులు తలకాయలు తొక్కించడం, ఈ నాటకాలు, ఈ డ్రామాలు, ఎపిసోడ్లు జనాలు చూసి కోడికత్తి డ్రామాలు, గులకరాళ్ళ డ్రామాలు చూసి విసుకెత్తిపోయారు. అసెంబ్లీకి వచ్చి మీ వాడిని వినిపించండి. ఒక ఎమ్మెల్యేగా, పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రాకుండా పోవడం అంటే అది అనైతికం కదా, అప్రజాస్వామికం కదా.